Born from the golden legacy of Mukunda Jewelers, Porvi, grand opening at KPHP on November 1st. Namaste, welcome to iDream Talking Point with Kavita. ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఇది. నిర్లక్ష్యానికి పరాకాష్ఠతో జరిగినటువంటి దుర్ఘటన ఇది. ఎస్, అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం ఏం కాదు. తెలుసు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని కూడా తెలుసు. అందులోనూ వరుసగా వయలేషన్లు, చలాన్లు, దాదాపుగా 25,000 రూపాయల వయలేషన్ ఫైన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బస్ తిరగడానికి కారకులు ఎవరు? అటు ట్రావెల్స్ యాజమాన్యమా, లేకుంటే ఓవరాల్గా నిఘా అనేది లేదా? అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఈ బస్ ప్రమాదానికి సంబంధించి వినిపిస్తున్నాయి. తగలబడిపోయినటువంటి ఈ బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగింది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 22 మంది చనిపోవడానికి, సజీవ దహనం అవడానికి కారణమైంది ఈ వోల్వో బస్. హైదరాబాద్కు చెందినటువంటి కావేరీ ట్రావెల్స్కు చెందినటువంటి బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు 22 మంది. 11 మంది క్షతగాత్రులుగా వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు. మిగతా 9 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదు. ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక శిథిలంగా మిగిలిపోయినటువంటి బస్ని చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్గా బస్ బాడీ అంతా తగలపడిపోయింది. ఈ తీవ్రతను చూస్తేనే అర్థమవుతోంది ఎంత తీవ్ర స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగింది అనేది. దీనికి సంబంధించినటువంటి వివరాలను అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరినటువంటి ఈ కావేరీ ట్రావెల్స్కి చెందినటువంటి వోల్వో బస్ 3:30 గంటలకి కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గరికి చేరుకుంది. నేషనల్ హైవే నెంబర్ 44 దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణాన్ని అంచనా వేస్తున్నటువంటి పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఈ బస్ వెళ్తున్న క్రమంలో ఒక 2 వీలర్ని ఢీకొట్టింది. 2 వీలర్ని ఢీకొట్టిన సమయంలో ఆ 2 వీలర్ కాస్త బస్ బాడీ కిందికి చేరుకుంది. బస్ బాడీ కింద అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్తో జరిగినటువంటి రాపిడి వల్ల అప్పటికి కూడా డ్రైవర్ ఆపకుండా దాన్ని తీసుకెళ్లారు. ఆ నేపథ్యంలోనే 2 వీలర్ నడుపుతున్నటువంటి వ్యక్తి శివశంకర్గా ఐడెంటిఫై చేశారు. ఆయన కూడా మరణించారు. డెడ్ బాడీ రోడ్డుకి అవతల వైపున పడిపోయింది. ఇది కొన్ని మీటర్లు ఇలా ప్రయాణం చేసిన తర్వాత రాపిడికి కనీసం డ్రైవర్ కూడా అప్పటికి బస్సుని ఆపకపోవడంతో మంటలు చెలరేగాయి. అయితే ఆ మంటల్ని గమనించినటువంటి డ్రైవర్ అది చిన్న ప్రమాదమే అనుకొని అక్కడ ఉన్నటువంటి ఫైర్ బబుల్స్తో వాటిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కంప్లీట్గా ఏసీ వెహికల్ కావడం, అందులోనూ క్లోజ్డ్గా ఉండడంతో మంటలు మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందాయి. డ్రైవర్తో పాటుగా డ్రైవర్కి సహాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే 11 మంది మాత్రం అక్కడ అద్దాలని, ఎమర్జెన్సీ డోర్స్ని పగలగొట్టుకొని బయటికి వచ్చారు, క్షతగాత్రులు అయ్యారు. అయితే నిన్న రాత్రి వర్షం కూడా కురిసింది. అటువైపు నుంచి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వెళ్తున్నటువంటి కొంతమంది కార్ డ్రైవర్లు ఈ విషయాన్ని గమనించి ఇమ్మీడియట్గా ఆపుకొని కిందికి దూకినటువంటి 11 మందిలో 6గురిని ఇమ్మీడియట్గా హాస్పిటల్స్కి తరలించారు, దగ్గరున్నటువంటి హాస్పిటల్స్ని. కొంతమంది అయితే ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు తప్ప సకాలంలో స్పందించలేదు అనేటువంటి మాటని ఇంకొక వ్యక్తి కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంత హృదయ విదారకంగా ఉన్నటువంటి విజువల్స్ని, తగలబడిపోతున్నటువంటి బస్తో పాటుగా దగ్ధమవుతున్నటువంటి వ్యక్తులు, మనుషుల బాడీస్ని కూడా చూసిన తర్వాత కూడా కొంతమంది వీడియోలు తీసుకున్నారు తప్ప ముందుకొచ్చి హెల్ప్ చేయలేదు అనేటువంటి మాట హృదయం ఉన్న ప్రతి ఒక్కరిని చెలింపచేస్తోంది. ఆ సమయంలోనే ఒకవేళ రెస్పాండ్ అయి ఉంటే మనం చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అప్పటికప్పుడు హాస్పిటల్స్కి ఫోన్ చేశారు, అంబులెన్స్కి, ఫైర్ టెండర్స్కి, అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఫోన్ చేశారు. వాళ్ళు స్పందించి వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఒక ఘోరాన్ని కళ్ళ ముందు ఎలా జరుగుతుందో ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. 22 మంది మరణించారు. అందులో ఒక ఫ్యామిలీయే మరణించినట్టుగా, నెల్లూరుకి చెందినటువంటి వాళ్ళు మరణించినట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా ఈ బస్కి సంబంధించి అది ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, దాని మీద ఎన్ని చలాన్లు ఉన్నాయి అనేది మెల్లిమెల్లిగా ఇప్పుడైతే బయటకు వస్తోంది. సో ఈ బస్
DD01N9490 అంటే ఇది డామినెంట్ డయ్యూలో రిజిస్టర్ అయినటువంటి బస్ ఇది. ఆ తర్వాత దీనికి సంబంధించి 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్ 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలని ఉల్లంఘించినట్లుగా చలాన్లు అయితే ఉన్నాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించింది. హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైన కూడా వీటికి చలాన్లు అనేవి ఉన్నాయి. మొత్తంగా 16 చలాన్లు, 23,120 రూపాయల ఫైన్లు ఈ బస్ మీద పెండింగ్లో ఉన్నాయి. సో కావేరీ ట్రావెల్స్కి చెందినటువంటి ఈ బస్ డీడీ అంటే డామినెంట్ డయ్యూకి చెందినటువంటి కేంద్రపాలిత ప్రాంతం నుంచి రిజిస్టర్ అయింది, ఇల్లీగల్గా నడుస్తోంది అనేటువంటి సమాచారం అయితే ఉంది. DD01N9490తో నెంబర్తో రిజిస్టర్ అయింది. బస్ ఫిట్గానే ఉంది. అయితే బైక్ని బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి అనేటువంటి మాట. 2018 మే 2న బస్సును డామినెంట్ డయ్యూలో రిజిస్టర్ చేశారు. బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ అయితే జారీ అయ్యి ఉంది. ప్రమాదానికి గురైన బస్ ఫిట్గా ఉంది. 2027 మార్చ్ 31 వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది కూడా ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. బైక్ని బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లోనూ దీన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పినప్పటికీ బస్కి ఫిట్గా ఉంది, బస్కి లైసెన్సులు కూడా ఉన్నాయి, బస్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. బట్ ప్రాణాలు మాత్రం పోయాయి. ఈ ప్రాణాలకి బాధ్యులు ఎవరు? మేము ఆ విజువల్స్ని మీకు చూపించదలుచుకోలేదు. చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి విజువల్స్, ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలు, అందులోనూ 3:30 కావడంతో అందరూ నిద్రలో ఉన్నారు. సడన్గా బస్ ఆగింది. ఒక రకమైనటువంటి ఆందోళన, అరుపులు, కేకలు, బస్సు దిగి పారిపోతున్న వాళ్ళు. అయితే అద్దాలు పగలగొట్టుకోలేక, బయటికి రాలేక అక్కడ హాహాకారాలు చేస్తూ మరణించి సజీవ దహనమైనటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటే ఏ ఒక్కరికి నిద్ర పట్టని పరిస్థితి. ఆ పరిస్థితికి, అలాంటి దుస్థితికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు? ఎవరి దగ్గర ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది? ఒకసారి మనం ఈ ఫ్యామిలీకి సంబంధించి నెల్లూరుకి చెందినటువంటి ఒక ఫ్యామిలీయే చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ నెల్లూరు జిల్లాకి చెందినటువంటి కపుల్ ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా గొల్లవారిపల్లికి చెందినటువంటి గొల్ల రమేష్ 35 సంవత్సరాలు, అనూషకి 30 ఏళ్ళు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు మన్విత అండ్ మనీష్. ఈ నలుగురు మరణించారు. యాక్చువల్గా వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో ఒక శుభకార్యానికి హాజరయ్యి వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్తున్నటువంటి క్రమంలోనే వారు మరణించినటువంటి సంఘటన ఇది. ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఎంతోమంది తమ అయిన వారిని, తమ కుటుంబ సభ్యుల్ని, తమ బంధుమిత్రుల్ని కోల్పోయినటువంటి సంఘటన ఇది. ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది, 2013 అక్టోబర్ 30న ఇదే వాల్వో బస్, అందులో ప్రయాణిస్తున్నటువంటి 45 మంది మరణానికి, సజీవ దహనానికి కారణమైంది. ఆ బస్ కూడా అక్టోబర్లోని తగలబడింది. ఆ బస్ కూడా ఇదే రూట్లో ప్రయాణించింది. అప్పుడు అది బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తోంది. ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ బస్ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తోంది. అక్టోబర్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీని వెనకాల ఉంది కూడా వోల్వో బస్. పాలెంలో బస్ దుర్ఘటన జరిగినప్పుడు కూడా వోల్వో బస్సే దగ్ధమైపోయింది. ఈ నిన్న జరిగినటువంటి, ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా వోల్వో బస్సే ఉంది. అసలు వోల్వో బస్ మన రోడ్లకి సరిపోదు అనేటువంటి ఒక టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ హైట్ కావచ్చు, లేకపోతే ఆ బాడీ అనేది మన బస్ రూట్లకి, మనకు రోడ్డుకి సరిపోదు అనేటువంటి వాదనలు కూడా వినిపించాయి. అయితే అప్పుడు వోల్వో మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. టెక్నికల్గా ఉన్నటువంటి ఇష్యూ కావచ్చు, ఒక కేసు టేకప్ చేసినప్పటికీ అది కూడా కాస్త సైడ్ లైన్ అయిపోయింది. బట్ సెకండ్ వోల్వో బస్ కూడా మళ్ళీ తగలబడ్డం, అది కూడా అదే రూట్లో తగలబడ్డం. ఎట్ ద సేమ్ టైం నిర్లక్ష్యం అనేది, ప్రైవేట్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సుల నిర్లక్ష్యం అనేది కూడా మళ్ళీ కనిపిస్తోంది. సో ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్రపతి అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకి, ఒక్కొక్కరికి మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారాన్ని అనౌన్స్ చేశారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అంతా ప్రభుత్వమే భరిస్తుంది అన్నట్టుగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సందేశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ జరగాల్సింది ఎక్కడుంది? లోపం ఎక్కడ జరుగుతోంది? రవాణా శాఖ నిర్లక్ష్యం ఉందా? లేకపోతే ఇలాంటి ఇల్లీగల్గా ఒక దందా నిర్వహిస్తున్నటువంటి ట్రావెల్స్కి సంబంధించి జరగాల్సినటువంటి మార్పు ఎప్పుడు జరుగుతోంది? వరుస ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, సజీవ దహనమవుతున్నటువంటి సంఘటనలు, కుటుంబాలే మాయమైపోతున్నప్పుడు ఎవరు
జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానిటరింగ్ ఎక్కడ జరుగుతోంది, అసలు వోల్వో బస్ దీనికి సంబంధించి ఇంకా ఇప్పటిదాకా ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు? మొత్తంగా అయితే 40 మందికి పైగా అందులో ఉన్నారు సిబ్బందితో సహా అని చెప్పినప్పుడు కూడా రికార్డ్స్ అయితే లేవు. సో ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత కూకట్పల్లిలో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్ అయితే అక్కడ తమ ఆఫీసును మూసేసింది. బంధుమిత్రుల్లో ఆందోళనలు ఉన్నాయి. దాంతోపాటుగా అక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ను కూడా పెట్టారు. బంధుమిత్రులు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ సమాచారాన్ని తీసుకోవడానికి. బట్ ఇప్పటికైతే ఒక విజిలెన్స్ అనేది అయితే అక్కడ టీం చేరుకుంది, ఫోరెన్సిక్ టీం అయితే చేరుకుంది. యాక్చువల్గా ప్రమాదం జరగడానికి ఏది కారణమై ఉంటుంది, ఎందువల్ల ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అనే దాని గురించి అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ ప్రమాదం అంతా 2-3 నిమిషాల్లోనే జరిగిపోయిందని. ఒకేసారి చెలరేగినటువంటి మంటలు బస్సు అంతా వ్యాప్తి చెందాయి. కేవలం 3 నిమిషాల్లో జరిగినటువంటి ఈ అతిపెద్ద దుర్ఘటన, అత్యంత హృదయ విదారకరమైనటువంటి ఘటనలో ఇప్పటికీ అఫీషియల్గా ఎంతమంది అనేది తెలియదు. ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి, అవి ఫోన్లు తగలబడిపోయాయా, ఏం జరిగింది అనేది తెలియదు. 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు, వారు కూడా ఇందులోనే ఉండిపోయారా, బయటపడలేని స్థితిలో ఉన్నారా, లేకుంటే దూకి ఎక్కడికైనా వెళ్ళిపోయారా, ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపోయారా, భయంతో ఎక్కడైనా పరుగులు తీసారా, ఏ వెహికల్లో అయినా ఎక్కి వెళ్ళిపోయారా, అది ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి. ఫోన్లు కూడా లేవు, కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు. 22 మంది అయితే ఇప్పటికీ తెలిసింది, 11 మంది హాస్పిటల్స్లో ఉన్నారు. మిగతా 9 మంది ఎవరు? 2 చిన్నారులు కూడా ఇందులోనే మరణించారు. కాబట్టి సో మిగతా వారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికి కూడా అంతుపట్టని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఫోరెన్సిక్ టీం అయితే అక్కడికి చేరుకుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికైతే యాక్చువల్గా రీజన్ ఐడెంటిఫై చేయడానికి కూడా టైం పడుతుంది. ఇప్పటికైతే ప్రాథమికంగా తెలిసిన దాన్ని బట్టి బైక్ యాక్సిడెంట్కి గురవడంతోనే జరిగింది అని. బట్ ఒక నిర్లక్ష్యం అనేది అయితే కనిపిస్తుంది, ఒక నిర్లిప్తత ఉంది. సో వాళ్ళకి కావాల్సినటువంటి ముడుపులు అందితే చాలు, రవాణా శాఖ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బోర్డర్ పర్సన్స్ కావచ్చు, వదిలేస్తున్నారు అనేది. ఇల్లీగల్గా తిరుగుతున్నటువంటి వెహికల్స్తో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఎందుకు కళ్ళు తెరవలేదు అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా ఉంది. సో పాలెం దుర్ఘటనలో జరిగినటువంటి వోల్వో బస్, ఇక్కడ కూడా వోల్వో బస్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రమాదానికి కారణాలు ఏంటి, ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తోంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.